అందరికీ నమస్కారం. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇవాళ నేను మాట్లాడబోయేది. అందరూ హైడ్రా గురించి చాలా గొప్పగా మాట్లాడుతూ ఉంటారు, చాలా మంచిగా మాట్లాడుతూ ఉంటారు. డిమాలిషన్స్ గురించి చాలా మంచిగా అవుతున్నాయి, ఎన్క్రోచ్మెంట్ అయిన ఏరియాస్ అన్నీ తీసిస్తుండ్రు. సో ఇది చాలా మంచిది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి ప్రభుత్వం చేసే పనుల మీద, ప్రభుత్వం చేస్తున్న ఈ డిమాలిషన్స్ పైన నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి. ఆ సందేహాలు మీకు కనుక కరెక్ట్ అనిపిస్తే కింద కమెంట్స్లో పెట్టండి ప్రజలారా. బికాస్ ద గవర్నమెంట్ హ్యాస్ టు హియర్ దిస్. ఇది ప్రభుత్వం వినాల్సిన మాట, ఇమోషనల్గా చూడాల్సిన మాట కాదు. ఒక బడ్జెట్, ఒక పద్ధతి, ఒక ప్రణాళిక ప్రకారం చేయాల్సిన మాట. కనుక మీరందరూ ఇది ఖచ్చితంగా చూడాల్సిన వీడియో, రైట్? సో ఎనీవేస్, ఇప్పుడు కమింగ్ టు ద పాయింట్. మనం హైదరాబాద్లో ఇప్పుడు హైడ్రా అని చెప్పి ఒక ఏజెన్సీని తీసుకొచ్చినాం. మీరు ఇక్కడ చూడండి, ఇవాళ మీకు కొంత డేటా చూపిస్తున్నాను ప్రజలారా. హైడ్రా అంటే ఏంటి? ఓకే, హైడ్రా అంటే ఏంటి అంటే హైదరాబాద్లో డిజాస్టర్ రెస్పాన్స్. ఓకే, డిజాస్టర్ రెస్పాన్స్ తర్వాత అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ. అంటే హైదరాబాద్లో ఒక డిజాస్టర్ అంటే ఇప్పుడు మనకు వర్షం వచ్చి ఇట్లాంటి బాగా వస్తున్నాయి కదా, ఈ ఫ్లడ్స్ వల్ల, ఫ్లాష్ ఫ్లడ్స్ వల్ల చాలా ఇబ్బంది జరుగుతుంది, ట్రాఫిక్ ఇబ్బంది జరుగుతుంది, ప్రజలకు కూడా ప్రాణ నష్టాలు జరుగుతున్నాయి, ఇళ్ళకు నీళ్ళు వస్తున్నాయి, ఆస్తి నష్టాలు కూడా ఇవన్నీ జరుగుతున్నాయి. సో దీన్ని ప్రివెంట్ చేయడానికి హైదరాబాద్లో ఒక కొత్త టీంని తయారు చేశారు. దాని పేరే హైడ్రా. దీనికి ఒక ఐపీఎస్ క్యాండిడేట్ రంగనాథ్ గారు ఉన్నారు, దానికి ఆయన ఇన్ఛార్జ్ పెట్టారు. ఆయనకు ఫుల్ రైట్స్, అథారిటీస్ అన్ని ఇచ్చేసిండు ఆయన చేయమని చెప్పి. ఇక్కడ దాకా అందరం సంతోషం, నో ప్రాబ్లం విత్ దాట్. అయితే ఈ హైడ్రాలో ప్రాజెక్ట్ పని ఏంటి అంటే ఎక్కడెక్కడైతే వాటర్ ఏరియాస్ అంటే లైక్ పాండ్స్, లేక్స్ అంటే చిన్న చిన్న కుంటలు, చిన్నవి ఉంటాయి కదా, మన కుంటలు ఏమంటారు, చెరువులు, ఇవన్నీ ఉన్నాయి కదా. హైదరాబాద్ ఈజ్ అ లాట్ ఆఫ్ చాలా చుట్టూతో, హైదరాబాద్ చుట్టూతో అందులో చెరువులు ఉండేవి ఒకప్పుడు. ఇప్పుడు అవి 200 గడికి వచ్చినట్టుని, అంటే 300 చెరువులు ఆల్మోస్ట్ కబ్జా అయిపోయినాయి. ఈ కబ్జా అయిపోవడంతో ఏమవుతుందంటే వాటర్ ఎక్కడికి పోవాలన్నా తెలియక, మీకు అందరికి తెలిసిందే, వాటర్ విల్ ఫైండ్ ఇట్స్ వే టు గో అవుట్. వాటర్ అనేది ఎప్పుడైనా సరే దాని దారి ఎత్తుక్కొని అది బయటకు వెళ్ళిపోతూనే ఉంటుంది. సో ఆ దారి ఎత్తుక్కునే క్రమం అనేది ఇప్పుడు లేక చాలా ఇబ్బంది అయిపోతుంది అనమాట. దీనికోసం అని చెప్పి ఇప్పుడు హైడ్రాని తీసుకొచ్చారు. మరి హైడ్రా అనేది ఏం చేస్తుంది అంటే ఎక్కడెక్కడైతే ల్యాండ్లు అంటే ఇవన్నీ కూడా మన పాండ్స్ ఆక్యుపై అయినాయో దాని లెక్క ప్రకారం చూసి, అంటే FTL అంటారు, అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్, అంటే వాటర్ లెవెల్ ఎక్కడెక్కడైతే ఉంటుందో ఆ బఫర్ జోన్కి కొంత డిస్టెన్స్లో కూడా కొంత స్పేస్ వదిలిపెట్టేయాలన్నమాట. ఆ జోన్లోకి ఎవరెవరైతే ఎంటర్ అయినరో, అంటే బఫర్ జోన్లకు కానీ వాటర్ లెవెల్లకు కానీ ఎంటర్ అయిన వాళ్ళ కబ్జా అంటే ఎంక్రోచ్ చేసి కబ్జాలుగా స్ట్రక్చర్స్ వేసిన వాళ్ళని ఈ హైడ్రా అనేది తీసేస్తుంది. దే ఆర్ డిమాలిషింగ్ దోస్ స్ట్రక్చర్స్. మరి ఎక్కడెక్కడ చేస్తున్నారంటే హైదరాబాద్లో మనకు చూసిన కదా, ఒక 300 చెరువులు మొత్తం కబ్జా అయిపోయినాయి ఆల్మోస్ట్ హెవీ లెవెల్లో. ఒక 61% ఏమో ఓవరాల్గా కబ్జా అయినట్టు కొంత ఇన్ఫర్మేషన్ ఉంది. సబ్జెక్ట్ టు కరెక్షన్ ఇక్కడక్కడ అన్నీ కలుపుకుంటే. సో ఇన్ అండ్ అరౌండ్ నేను ఇప్పుడు మీకు కొంత చూపిస్తాను చూడండి ప్రజలారా. లెట్ us అస్యూమ్ కొంత క్యాల్కులేషన్స్ ప్రకారం చూద్దాం. ఇది ఒక చెరువు అనుకుందాం మనం. ఈ ఈ చుట్టూత ఎన్నో కొన్ని స్థలాలు ఆక్యుపై అయిపోయినాయి. ఇక్కడ అంతా కూడా 10 స్ట్రక్చర్స్ వేసుకుందాం, యావరేజ్గా ఒక 10 స్ట్రక్చర్లు వేసుకుందాం మనం. ఓకే, ఏంటి ఇవి? అపార్ట్మెంట్లు. ఈ చిన్న స్ట్రక్చర్లన్నీ పక్కకు పెట్టేస్తే మనం పెద్ద స్ట్రక్చర్లో 10 వేసుకుందాం. మీరు ఇక్కడ చూడండి, ఇంకొకటి ఇక్కడ చూడండి, నేను 10 వేసిన యావరేజ్గా, కానీ ఇక్కడ చూడండి, తెలంగాణ గవర్నమెంట్ న్యూ ఏజెన్సీ రేజెస్ 52 ఎంక్రోచ్మెంట్స్ ఓకే ఆన్ లేక్ బెడ్స్. ఇది ఎక్కడ? ఈ లేక్ బెడ్స్ ఎక్కడెక్కడ చేసిండ్రు ఇందుగానో ఎక్కడెక్కడైనా అంటే ఖానాపూర్. ఓకే, ఖానాపూర్లో ఈ స్ట్రక్చర్ చూసిండు కదా, ఖానాపూర్లో ఇక్కడెక్కడ స్ట్రక్చర్లు డిమాలిష్ చేస్తూ ఉన్నారనమాట. ఇట్లా ఇది ఒకటే కాడ కాదు, ఇంకా చాలా కూడా ఉన్నాయి, ఇట్లాంటివన్నీ చేస్తూ ఉన్నారు, చూస్తూ ఉన్నారు. సో బిఫోర్ వీ గో దేర్ ఇన్ డీటెయిల్స్, అయితే యావరేజ్గా మనం కనుక చూసుకుంటే ఒక చెరువు చుట్టూతో చూసుకుంటే ఒక 10 అపార్ట్మెంట్లు మనం వేసుకుందాం యావరేజ్గా. ఒక్కొక్క అపార్ట్మెంట్ కాస్ట్ ఇవాళ ఎంత చిన్న అపార్ట్మెంట్ అనుకుంటే కూడా 5 కోట్ల రూపాయలు ఉంటుంది మనం, అవునా? 5 ఇంటూ ఒక 10 ఎంక్రోచ్మెంట్లు యావరేజ్ చేసుకుంటే 50 కోట్లు, 50 కోట్ల రూపాయలు. ఇది ఏంది? ఒక చెరువుతో చుట్టూతే. ఇప్పుడు దీనికి కిందికి కనుక మనం పోయి చూస్తే ఈ మనకు ఈ గండిపేట ఈ ఏరియా ఉంది కదా, ఇప్పుడు ఎక్కడైతే మనకు ఈ కన్స్ట్రక్షన్స్ ఉండకూడని ఏరియా గండిపేట, ఉస్మాన్ సాగర్ ఉన్నాయి కదా, ఇక్కడ 12,000 అనాథరైజ్డ్ స్ట్రక్చర్స్ ఉన్నాయని నేను చెప్పింది కాదు, ఇది కమిటీయే చెప్తుంది. కమిటీ అపాయింటెడ్ బై ద గవర్నమెంట్ ఒక కమిటీ వేస్తే ఈ కమిటీ ఏం చెప్తుందంటే 12,000 ఎంక్రోచ్మెంట్లు వేసుకున్నది.
మనం యావరేజ్గా 10,000, దీన్ని ఇంకా ఈజీ క్యాల్కులేషన్స్ కోసం నేను 10,000 చేస్తాను దీన్ని. ఒక్కొక్క ఇల్లు యావరేజ్గా చూసుకుంటే ₹1,00,00,000 ఉంటుంది ఇక్కడ కనీసంగా. ఓకే, కానీ మనం ₹1,00,00,000 కుట్టి స్థలమే ఉంటుంది 2,00,00,000 ఓవరాల్గా చూసుకుంటే. ఇప్పుడు ఆ క్యాల్కులేషన్స్ అవన్నీ చూసుకుంటే అంటే ఒక 20,000 కోట్ల రూపాయలు ఇప్పుడు ఈ స్ట్రక్చర్స్ కట్టడానికి, కట్టినవి కానీ చేసినవి కానీ ఉండే అన్నీ ఉండే కలుపుకుంటే ఒక 20,000 కోట్లు. ఈ డెబ్రిస్ని అంటే ఇప్పుడు మనం కూలగొట్టిన ఈ స్థలాలన్నీ ఉన్నాయి కదా, ఈ కూలగొట్టిన స్థలాలన్నింటినీ ఈ డెబ్రిస్ని తీసేయాలంటే లెట్ అస్ సే ఒక ఇల్లుకు ఒక 1000 స్క్వేర్ ఫుట్ యావరేజ్ వేసుకుంటే కనీసం ఒక 4 ట్రక్కుల మందం పట్టాయా, సిమెంటు, శాండు, స్టీలు ఇవన్నీ కలుపుకుంటే ఒక 4 ట్రక్కులు. ఒక 4 ట్రక్కులు అంటే ఒక్కొక్క ట్రక్కు యావరేజ్గా చూసుకుంటూ పోతే ₹5,000. ₹5,000 ఏడొస్తుంది కానీ ఇంకా డెబ్రిస్ క్లియర్ చేయడానికి మనం కానీ ₹5,000 వేసుకుందాం. ఇట్లా అంటే ఒక్క ఇంటికి 4 ట్రక్కులు ఇంటూ 5 అంటే ₹20,000. ₹20,000 ఇంటూ ఇట్లా 10,000 ఇల్లులు ఉన్నాయి. అంటే ఇది ఎంత ఉన్నది? ఇదొక 200 కోట్లు అవుతుంది. అంతేనా? ఒక 200 కోట్లు అవుతుంది. 200 యూనిట్స్ 2000 200 కోట్లు అవుతుంది. 200 కోట్లు ఇది, 20,000 కోట్లు ఇది. ఈ డెబ్రిస్ క్లియర్ చేయడానికి జస్ట్ ఇది మాత్రమే నేను చెప్తుంది. బియాండ్ దిస్ మనం చూసుకుంటూ పోదాం. మరి ఇప్పుడు ఇంత డెబ్రిస్ అంటే ఇప్పుడు కన్స్ట్రక్షన్లని డిమాలిష్ చేస్తే అది 20,000 కోట్ల నష్టం. 20,000 కోట్ల నష్టము ఈ డెబ్రిస్ క్లియర్ చేయడానికి, మళ్ళీ ఫండ్స్ మళ్ళీ అవి క్లియర్ చేయడానికి ఓవరాల్గా చూసుకుంటే కనీసం ఒక 1,000-2,000 కోట్లు ఉంటుంది. అంటే మనం ఎంత చూసుకున్నా కూడా, ఎంత ఎక్కువ వేసుకుంటే కూడా 20,000 కోట్లు కావాలి ఇప్పుడు ఈ బడ్జెట్. మళ్ళీ వీళ్ళందరినీ రీహాబిలిటేట్ చేయాలి. అంటే వేరే కాడ ఇల్లులు ఇవ్వాలి, లేకుంటే ఏదో ఒకటి చేయాలి. ప్రభుత్వం ఎంతో కొంత ఆస్తి నష్టమో ఏదో జరిగిందనేది ఈ కేసులు ఉంటాయి. ఈ కేసులలో చూసుకుంటే అలా సగం మందికి ఇచ్చినా కూడా ఓ 10,000 కోట్లు అవుతుంది. అంటే 30,000 కోట్ల రూపాయలు ఈ హైడ్రా ప్రాజెక్టు వీళ్ళు కూల్చివేతలు ఇవన్నీ చూసుకుంటే ఒక 30,000 కోట్ల ప్రాజెక్ట్ ఇది. ఈ 30,000 కోట్లతోటి మనం ఏమైనా చేయొచ్చా? ఆలోచించండి. ఈ డెబ్రిస్ చేయడానికి నేను ఇంకోటి చూపిస్తా ఇప్పుడు మీకు ప్రజలారా. ఈ జియో చూడండి, దిస్ ఇస్ అబ్స్ట్రాక్ట్ అనమాట. ఈ జియో అబ్స్ట్రాక్ట్ ఇది మొన్ననే లాస్ట్ జూలై నాడు ఇచ్చిండ్రు హైడ్రాది. ఇది ఇందులో ఒక్క పదం కూడా మరి ఈ డెబ్రిస్ని అంటే డిమాలిష్ చేసిన మనం అంతా మొత్తం ఇల్లు డిమాలిష్ అయింది కదా, అంతా ఆ డిమాలిష్ అయిన దాన్ని మరి ఇక్కడ వేస్తాము అనేది ఎక్కడ ఒక్క మాట కూడా చెప్పలేదు. ఇన్ని వేల ఇల్లుల నుంచి వచ్చే డెబ్రిస్ అంతా ఎక్కడేస్తాడు? ఇది తీసుకురావడానికి ఎక్కడి నుంచి తీసుకొచ్చినాం మనము? అదేంది రివర్స్ నుంచి తీసుకొచ్చినాం, నదుల నుంచి ఇసుకలంతా తోవుకుంటూ తీసుకొని వచ్చినాం మనం, అవునా? ఇప్పుడు అది కాకుండా వీళ్ళు చేసే పని ఇది ఉంది. మరి ఇప్పుడు దీన్ని తీసుకుపోయి మళ్ళీ నదులలో వేస్తామా? ఈ డెబ్రిస్ అంతా వేయలేము. మరి ఎక్కడ వేస్తాము? ఎక్కడనో ఒక దూరంలో లేకుంటే సముద్రంలో వేయాలి. మరి ఇవన్నీ ఈ ట్రాన్స్పోర్టేషను, ఈ ఖర్చులు ఇవన్నీ ఎవరు భరిస్తారు? మళ్ళీ ట్యాక్స్ పేయర్స్, మన అట్లాంటి వాళ్ళు భరించాలి ఇది. ఓకే, అంటే ఇప్పుడు ఈ వీడియో చేసినప్పుడు ఎవరన్నా నీకేముంది అని అనుకుంటున్నారేమో. నాకు ఏం లేదు దానిపైన, నాకు స్పెషల్ పర్సనల్ ఇంట్రెస్ట్ ఏది లేదు దీనిపైన, నా దానిపైన. కానీ దేశం కోసం ఆలోచించి చెప్తున్న విషయం ఇది. సో కమింగ్ బ్యాక్ టు ద పాయింట్. అయితే ఇక్కడ నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే ఈ 20-30 కోట్ల ప్రాజెక్టు ఒక 40-50 వేల మంది ఇప్పుడు అంటే ఒక్కొక్క ఇంటికి 4 వేసుకుంటే యావరేజ్గా 10,000 ఇల్లులు వేసుకుంటే 12,000 ఇల్లులు వేసుకుంటే అక్కడ 50,000 మంది. 50,000 మందికి ఇల్లులు సరిగ్గా ఉండవు, కన్స్ట్రక్షన్లు అన్నీ కూలిపోతాయి. మరి ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దీనికి 30,000 కోట్ల ప్రాజెక్ట్ ఇది ఓవరాల్గా చూసుకుంటే, కన్స్ట్రక్షన్ డిస్ట్రక్షన్ అన్నీ కనుక చూసుకుంటే 30,000 కోట్ల ప్రాజెక్ట్ తోటి మరి హైదరాబాద్ని మనం ఇంకేం చేయరాదా? 2021లో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు 800 కోట్లు ఇచ్చారు నాలా ప్రాజెక్ట్ కోసం అని చెప్పి. అందులో 853 కోట్లు ఏమో ఇచ్చిండ్రు వాళ్ళు. దాన్ని ఇంకా మొత్తం నీట్గా చేయడానికి ఎంత అవుతుంది అంటే అప్పట్లో వాళ్ళ ఎస్టిమేషన్స్ ప్రకారము 3,500 కోట్లు అన్నారు. సో ఓవరాల్గా నేను చెప్తున్నా 4,000 కోట్లు వేసుకుందాం మనం. ఇప్పుడు ఈ 4 ఏళ్లలో ఇంకా ధరలు పెరిగినాయి అనుకుంటా కూడా 8,000 కోట్లు వేసుకుందాం. సో ఈ 30,000 కోట్లకి వెళ్ళి మనం 8,000 కోట్లు పెడితే మొత్తం నాలా సిస్టమ్, డ్రైనేజ్ సిస్టమ్ క్లియర్ అవుతుంది, బ్రహ్మాండంగా అవుతుంది. ఈ ఎంక్రోచ్మెంట్ అట్లా ఉండగా కూడా క్లియర్ అవుతుంది. మరి మిగతా ఒక 10-20 కోట్లు ఉన్నాయి కదా, కనీసం మనం 10,000 కోట్లు వేసుకుందాం లెక్క ప్రకారం. సబ్జెక్ట్ కరెక్షన్ గైజ్, లైక్ ఎవరైనా ఏమైనా కమెంట్స్ పెట్టవచ్చు, తప్పేం లేదు. యూ గైజ్ గో హెడ్ విత్ దట్. అయితే ఈ 10,000 కోట్ల రూపాయలు మనము లెట్స్ సే
ఇప్పుడు మనకు ఎన్నో ఎన్నో సార్లు న్యూస్ పేపర్లలో చూస్తూ ఉంటాం, పిల్లలకు అమ్మాయిలకు స్కూళ్ళల్లో టాయిలెట్స్ సరిగ్గా లేవని, ఒకటే టాయిలెట్ 100 మంది యూజ్ చేస్తుందని, లేకుంటే పెద్ద పెద్ద ఫోటోలలో చూస్తూ ఉంటాం మనం, 20 మంది 50 మంది పిల్లలు నిలబడతా ఉంటారు అమ్మాయిలు. ఓకే, మన పిల్లలు వాళ్ళంతా ఎవరో కాదు, వాళ్ళంతా మన పిల్లలు, రైట్, ఆడపిల్లలు. ఆడపిల్లలకు టాయిలెట్స్ కూడా ఉండవు. ఇవన్నీ టాయిలెట్లు కట్టడానికి, లేకుంటే ఇంకా మిగతా స్కూల్స్ని రెనోవేట్ చేయడానికి ఒక 10,000 కోట్లు అయితే మొత్తం అయిపోతుంది, మొత్తం స్కూల్సే రెనోవేట్ అయిపోతాయి. హైడ్రా ప్రాజెక్ట్ ఒకటి మనం దాన్ని ప్రాపర్ యూటిలైజ్ చేయాలంటే ఎట్లా మరి? అంటే ఇప్పుడు దీన్ని అవును అందరూ అడుగుతారు, మరి ఇదంతా ఎట్లా తీసుకొస్తావు ఈ డబ్బులు అని చెప్పి. ఇవన్నీ అక్రమ కట్టడాలు కదా. ఆల్ దీస్ థింగ్స్ విల్ బి టేకెన్ కేర్ బై ద గవర్నమెంట్. అంటే ఇన్ ద సెన్స్ గవర్నమెంటే ఇవన్నీ తీసేసుకుంటుంది. తీసేసుకొని వాళ్ళు ఏం చేస్తారంటే దీన్ని ఆక్షన్లో పెట్టి అమ్మేస్తారు. సో దట్ ఆ డబ్బులు ప్రజలకు వస్తాయి. ఎవ్వరికి రావా డబ్బులు. ఈ ఆక్షన్లో ప్రతి స్ట్రక్చర్ ఎక్కడెక్కడైతే ఇల్లీగల్ స్ట్రక్చర్ ఉంటుందో ఆ స్ట్రక్చర్లు అన్నీ కూడా ప్రభుత్వ ఖజానాలకు వచ్చేస్తుంది. ప్రభుత్వం దాన్ని ఆక్షన్లో పెట్టి అమ్మేస్తే ఆ డబ్బులు వస్తాయి యావరేజ్గా. ఎందుకంటే చాలామంది కొనుక్కునే వాళ్ళు ఉన్నారు, చాలామంది లెక్కలు నడుస్తూ ఉంటాయి వెనకకు ముందుకు. సో వచ్చిన డబ్బులతోటి మనం ఇవన్నీ ప్రాజెక్టులు చేయొచ్చు. సో అంటే నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే $1000s అంటే ఇప్పుడు 1000 కోట్ల రూపాయలు, ఓకే, ఇన్ని 1000 కోట్ల రూపాయలు ఇంత నష్టం జరుగుతూ ఉంటే అంత డిమాలిష్ అవుతుందని చెప్పి ఆలోచిస్తూ ఉన్నారు. కానీ మరి డెబ్రిస్ గురించి ఆలోచించలేదు, దాని బడ్జెట్ గురించి ఆలోచించలేదు, దాని పూర్తి ప్రణాళికల గురించి ఆలోచించలేదు. ప్రభుత్వం కూడా కనీసం వాళ్ళ జీవోలల్లో ఈ అబ్స్ట్రాక్ట్లల్లో ఒక్క మాట కూడా మెన్షన్ చేయలేదు. ఈ డెబ్రిస్ గురించి ఎంత అవుతుంది, ఈ బడ్జెట్ ఎంత అవుతుంది, దాని ఫ్యూచర్లో మేము ఏం చేయబోతున్నాం అనేది, ఇది ఎక్కడేస్తారు ఇదంతా అనేది ఎవ్వరికి ఏమీ అవగాహన లేదు. సో ప్రజల్లారా, ప్రభుత్వానికి నేను కోరుకునేది ఒకటే, మీరు ఏం చేద్దాం అనుకుంటారు? ఇవాళ 1-2 స్ట్రక్చర్లు కూలగొట్టి దాని ఏదో మొత్తం జబ్బలు దరుచుకుంటున్నాం అనుకుంటున్నారా, లేకుంటే ఇవన్నీ అన్నిటి జాగాలకు తీసుకొస్తారా? ఇంకా కొన్ని అక్కడిక్కడ న్యూస్ ఏజెన్సీలలో చూస్తూ ఉన్నా నేను. ఫస్ట్ అయితే మేజర్ స్ట్రక్చర్స్ ఎకరం కంటే ఎక్కువ ఉన్న వాటిని తీసేస్తామని చెప్పి చెప్తున్నారు. ఎకరం కంటే ఎక్కువ ఉన్నాయి తీసేస్తే మరి చిన్నవాటితోటి కబ్జాలు అయితే లేవా? చిన్నవాటి రోడ్డు ఆ వాటర్ బ్లాక్ కాదా? దాంతో చిన్నదైనా పెద్దదైనా వాటర్ బ్లాక్ కోసమే కదా ఇప్పుడు మనం చేస్తుంది. మరి అట్లాంటప్పుడు ఈ వాటర్ బ్లాక్ అనేది తీసేయాలనేది మన కోర్ కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్లో పెద్ద స్ట్రక్చర్ని తీసేసి చిన్న స్ట్రక్చర్ని ఉంచేస్తాము అనే కాన్సెప్ట్ అనేది కుదరదు. దీంట్లో ఇక ఈ కోట్ల సంగతి ఏందో, ఈ కోట్లు దేవుడికి ఎరగాయి. అబ్బా మనం ఏమన్నా మాట్లాడితే దీని మీద లొల్లి అయిపోతుంది. రఘునందనరావు గారు వకీల్ సాబ్ మనం మాట మాట్లాడుతున్నాడు. ఆనాటి కాలంలో కోర్టు కూలగొట్టమని చెప్పింది, కన్వెన్షన్ ఇవ్వాలనేమో ఉంచమని చెప్పింది అని చెప్పి. ఓకే, మరి ఇక ఈ కోర్టులు ఏం మాట్లాడుతున్నాయో, ఇక వాళ్ళు ఏ పద్ధతి ప్రకారం మాట్లాడుతున్నారో దేవుడు తెలియాలి, ఇక నాకే తెలియదు ముచ్చట. రెండోది ఈ కేటీఆర్ గురించి మాట్లాడదాం మనం. ఈ మహానుభావుడు నిన్నటిదాకా అపార్ట్మెంట్ ఆయన ఫామ్ హౌస్ నాది అని చెప్పుకుంటూ తిరిగినోడు, ఆ ఇంట్లోనే ఉన్నాడు. ఇవాళ రాగానే ఈ ఫామ్ హౌస్ నాది కాదు, నేను రెంట్కు తీసుకున్నా. ఎందుకంటే ఈ సొంత మాట్లాడదంటే కష్టపడి ఉన్నది కాదా? కష్టపడి కొన్నది అయితే నాది అని చెప్పుకుంటాయి కదా. నేను కొన్నాను అనుకో, అది నాది పోయి, నేను కష్టపడి కొన్నా, రూపాయి పెట్టి ట్యాక్స్ పేరుని నేను రూపాయి పెట్టి కొన్నా అని చెప్తా. నువ్వు ట్యాక్స్ పేరు కాదా అంటే ఆ మాత్రం ట్యాక్స్ పేరు లేక చేసి కొనలేదా? అది దొంగలకెళ్ళి తీసుకున్నావా? సో అంటే ఇది ఎవరైనా ఉండని, ఇవాళ మన కేటీఆర్ అనే కాదు, ఇంకా మిగతా పొంగులేటి గారి పేరు వస్తూ ఉంది, వివేక్ గారి పేరు వస్తూ ఉంది, చాలా ఎవరెవరియో పేర్లు వస్తూ ఉన్నాయి. ఇవన్నిటిని పక్కన పెట్టేసి ప్రభుత్వం ఇప్పుడు చేయాల్సిన పని ఏంటి అంటే దే హ్యావ్ టు టేక్ ఓవర్ ఆల్ దీస్ అసెట్స్. ఇప్పుడున్న కన్స్ట్రక్షన్స్, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఏమేమి ఉన్నాయో అవన్నీ ప్రభుత్వం తీసేసుకొని అక్కడి నుంచి వాళ్ళందరినీ పక్కన పెట్టేసి వాళ్ళైనా సరే ఆ ఆక్షన్లో అది కొనుక్కోవచ్చు. వాళ్ళు ఇప్పుడు ఎవరైనా ఇల్లు ఉంటే వాళ్ళకి అది ఆక్షన్లో కొనుక్కోవచ్చు, ఎందుకంటే అది ఇల్లీగల్గా అయింది, అది కబ్జా చేసిన భూమి. ఓకే, ఇంకొకటి కూడా ఇందులో ఉంటుంది ప్రజలారా, మనం అందరం ఆలోచించాల్సింది ఏంటంటే ఇల్లు కొనుక్కోటప్పుడు కొంతమంది కొన్ని చూస్తారు, కొన్ని చూడరు, కొన్ని ప్రాపర్గా పేపర్ వర్క్స్ ఉంటాయి. ఇక నిన్నటిదాకా ఏళ్ళ చూస్తే కూడా ధరణి పోర్టల్ ఎటుపడి తట్టే ఉండదు. అది ఏమున్నదో అందులో ఏం నడుస్తుందో ఎవరు తెలియదు. సో ఈ ల్యాండ్లు, ఈ సర్వేలు, ఇక మన ఇండియాలో తెలియనిది ఏముంది, చాలా కరప్షన్కు నోచుకుంటూనే ఉంటాయి. ఎవరో ఒక ఆఫీసర్ ఉంటాడు, ఆయన ఒకటి కరెక్ట్ అంటాడు, ఇంకో ఆఫీసర్ వస్తాడు, ఆయన తప్ప అంటాడు, ఈయనకు పైసలు ఇస్తే ఈయన ఒక్క అంటాడు, ఆయన పైసలు ఇస్తే నో అంటాడు. ఇట్లా రకరకాలుగా ఉంటాయి మన స్టోరీస్ అన్నీ కూడా. సో ఇవన్నిటి అవుతున్నప్పుడు కొంతమంది చిన్న ఉద్యోగస్తులు ఉంటారు, వాళ్ళు చిన్న ఇల్లులు కట్టుకుంటారు. మరి వాళ్ళందరినీ కూడా ఆలోచించాల్సిన అవసరం మనందరికీ ఉంది. ఈ 10,000 ఇల్లులల్లో ఎన్నో చిన్న కుటుంబాలు ఉంటాయి, కొన్ని వేల చిన్న కుటుంబాలు ఉంటాయి. కొన్ని వేల చిన్న కుటుంబాలన్నింటినీ మనం ఇల్లులు కూలగొడతాము చేస్తాము అంటే ఇది తప్పు, ఇది కుదరదు. కనుక ప్రభుత్వం దీని మీద ప్రాపర్గా ఆలోచించి
ఎట్లాంటి స్ట్రక్చరు ఎట్లాంటి కూలగొట్టిన అనే దాని మీద ఒక ప్రాపర్ ప్రణాళిక ప్రకారం రావాలి. ఇవన్నీ ఏవి కూలగొట్టకుండా ఏం కాదు. నన్ను అడిగితే ఒక 4,000 కోట్లు ఒక 5,000 కోట్లు డ్రైనేజ్ అయ్యే క్లియర్ అవుతుంది కాబట్టి వీళ్ళని దగ్గర నుంచి ఆ ముక్కుబిండి ఆ పైసలని వసూలు చేయవచ్చు. ఇంకా లేకుంటే ఇంకొక పద్ధతులల్లో దాన్ని టెంపరీగా దాన్ని అట్లా హోల్డ్ చేసేసి ప్రాపర్ నాలా సిస్టమ్ని క్లియర్ చేయవచ్చు. అవును, ఇట్లా చేస్తేనే అది కొంత లాభము. అంతేగాని ఇల్లులు కూలగొట్టుకుంటూ తిరుగుతాము, బుల్డోజ్ రాజకీయం తీసుకొస్తామంటే మాత్రం ఇది కరెక్ట్ కాదు. వీళ్ళందరినీ మనం ఎక్కడ రీప్లేస్ చేయలేము. ఇది ప్రభుత్వానికి కూడా మంచి పద్ధతి కాదు. ఎంతోమంది ఎవరైనా ఇల్లు కూలగొట్టుకుంటే అప్పుడు తెలుస్తుంది అసలు దాని పెయిన్ ఏందో. ఒక్కొక్కరికి జీవితకాలం సంపాదన, అది ఒక్కొక్కరి ఇల్లు జీవితకాలం సంపాదన. దాన్ని ఎంకరేజ్ చేసి కట్టుకున్నాం అని చెప్పి ఎవడో పనికిమాలినోడు ఒక సర్టిఫికేట్ ఇచ్చినట్లా ఇక వీళ్ళు ఇల్లు కట్టుడు మొదలు పెడతారు. అదంతా డిస్ట్రాయ్ అయితే ఆ కష్టం అంతా ఎవరిది? ఆ డబ్బులంతా ఎవరు కడుతుండ్రు? ఇవాళ కాంగ్రెస్లో చాలామంది పొలిటీషియన్స్ ఎవరు పేదోళ్ళు లేరు. ఇవాళ చూసుకుంటే కనీసం ఒక 60% 80% ఆఫ్ ది పొలిటీషియన్స్ అందరు కూడా కోటీశ్వర్లే ఉన్నారు. అట్లాంటప్పుడు దేని గురించి ఆలోచిస్తున్నాం మనం? ఇక వాళ్ళంతా దేని గురించి ఆలోచిస్తున్నారు? మన గురించి ఆలోచిస్తారా? మన గురించి వాళ్ళు ఆలోచించరు, వాళ్ళకంత టైం లేదు. కనుక ప్రజలారా, మై సిన్సియర్ అడ్వైజ్ ఈజ్ టు ద గవర్నమెంట్, మీరంతా ట్వీట్ చేయండి, డ్రైనేజ్ సిస్టమ్ని బాగుపరచండి. దట్ ఈస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఈ డిస్ట్రక్షన్ అనేది మీరు దీన్ని ఆక్షన్లకు తీసుకుపోండి. ఈ ఇల్లులన్నింటినీ ప్రభుత్వ ఆధీనానికి తీసుకొని దాన్ని ఆక్షన్లో అమ్మండి. ఎక్కడైనా జెన్యున్గా ఉన్న వాటిని వాళ్ళకి ఎంతో కొంత తక్కువ డబ్బులకైనా ఇచ్చి తీసేసుకోండి. అది సెటిల్మెంట్ చేయండి ఆ పద్ధతులల్లో. అంతేగాని దీన్ని మొత్తం కూలగొడతాము అంటే 10,000 ఇల్లులు కూలగొట్టేంత దమ్ము అసలు ఈ ప్రభుత్వానికి ఉందా అనేది నా ఫస్ట్ క్వశ్చన్. లేనే లేదు. 10,000 ఇల్లులు కూలగొడతామంటే అది జరిగే పని కాదు. ఆ డెబ్రిస్ అంతా తీసేంత కెపాసిటీ కూడా మన ప్రభుత్వం దగ్గర బడ్జెట్ లేదు. యూ అండర్స్టాండ్? సో ప్రజలారా, దీంతో ఈ వీడియోలో నేను ఇక్కడ ఆపేస్తానే. నేను ఆల్రెడీ చాలా లెంతీ అయింది. మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే నాకు కింద కమెంట్స్లో పెట్టండి. లేకుంటే ఏమైనా నాలెడ్జ్ షేర్ చేసుకునే ఉంటే కూడా కింద కమెంట్స్లో పెట్టండి. ఓకే, ఐ హ్యావ్ నో పర్సనల్ అజెండా ఇన్ డూయింగ్ దిస్ థింగ్ అదర్ దాన్ థింకింగ్ అబౌట్ మై స్టేట్. నా రాష్ట్రం గురించి ఆలోచించడం, హైదరాబాద్ గురించి ఆలోచించడం తప్ప పర్సనల్ అజెండా ఏమీ లేదు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.